సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ కి కేంద్ర మంత్రి పరిశీలిస్తున్న కుమారస్వామి. వివరాలు తెలుసుకుంటున్న మినిస్టర్. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న త్వరలోనే వస్తా, విచారణకు సహకరిస్తా, పోలీసులకు లేఖ రాసిన ప్రభాకర్ రావు. గాంధీ భవన్ కి కొరియన్ కమిటీ ఓటమి కారణాలపై అన్వేషణ, నేతల్ని కలుస్తోన్న సభ్యులు. ఇంకా లభించని బాలిక మృతదేహం, నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో గాలింపు, నీటి అడుగున ఎన్డీఆర్ఎఫ్ సర్చింగ్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించండి, ముధోల్ ఎమ్మెల్యేకు లబ్ధిదారుల విన్నపం, భైంసాలో ఇంకా కేటాయించలేదని ఆవేదన. యువతి తల్లిదండ్రుల్ని చంపేసిన యువకుడు, ప్రేమను నిరాకరించడంతో ఘాతుకం, వరంగల్ జిల్లా చింతల్ తండాలో దారుణం. బీబీనగర్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, సిమెంట్ గోడౌన్లో ఎగిసిపడ్డ మంటలు, భయాందోళనకు గురైన స్థానికులు. ఓజో ఫెర్టిలైజర్ పరిశ్రమలో ఫైర్, దట్టంగా అలుముకున్న పొగ, యాదాద్రి జిల్లా ఎల్లంబావిలో ఘటన. గ్రూప్ 2, 3 వాయిదా పడ్డట్టుగా ప్రచారం, అయితే షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న టీజీపీఎస్సీ. సోషల్ మీడియా ప్రచారానికి ఖండన. గంజాయి సేవిస్తే కఠిన చర్యలు, ఎల్బీనగర్ ఏసీపీ హెచ్చరిక, అపార్ట్మెంట్ల దగ్గర తనిఖీలు. గోదావరికి వరద, పోలవరం దగ్గర పెరిగిన ప్రవాహం, 55,000 క్యూసెక్కులు దిగువకు విడుదల. విజృంభిస్తోన్న విష జ్వరాలు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వైరల్ ఫీవర్స్, పత్తాలేని వైద్యాధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 18 గంటల టైం, 31 కంపార్ట్మెంట్లలో వెయిటింగ్. నీట్ యూజీ పరీక్షలపై సుప్రీంలో ఇవాళ విచారణ, వాదనలు విననున్న ధర్మాసనం, రీటెస్ట్ అవసరం లేదంటున్న ఎన్టీఏ. ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం, ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు, అదుపు చేసిన ఫైర్ టీం. కిలో టమాటా 100 రూపాయలు, కిలో ఉల్లిగడ్డ 60 రూపాయలు. ఉత్తరాదిన మండుతోన్న కూరగాయల ధరలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.